పద త్వరగా, జల్దీ జల్దీ. ఏమైంది? నరికినావా? నడువు నడువు. నడుస్తా. నరికినావా లేదా? ఏంటి నరికినావా వాణ్ణి? ఇప్పుడెందుకు గట్టిగా అరుస్తున్నావు? చిన్నగా చెప్పొచ్చుగా. చిన్నగా చెప్తుంటే నీకు వినిపించిందా? ఏంటి? ముందు మిషన్ పెట్టుకుని చావు. భోజనాలు కాదు, వాడికి దినాలు పెడతారు. ముందు నడువు. నా కర్మ. నడువు. కర్మ ఎప్పుడు చేస్తారో. ఎక్కడ పట్టుకోవాలో ఏంటో. యో మచ్చా, అందరికి చెప్తున్నా, ఈ రోజు నుండి ఖాతాలు లేవు. ₹1 కూడా ఇచ్చి చావరు. సరుకులు ఎలా తీసుకురావాలి? ఇతన్ని అడిగి తెలుసుకుందాం. మచా, చెప్పు మచ్చా, ఏం కావాలి? ఒక లాలీపాప్ ఇవ్వు మచా. ఏందీడు ఉడ్డ పిల్లుడు మాదిరి లాలిపాప్ అడుగుతాండు? ఏంటి నువ్వు లాలిపాప తింటావా మచ్చా? నాకు కాదు, నా దోస్తు పుష్పకి. ఏంటి పుష్ప నీ దోస్తునా? హా, కావాలంటే నువ్వే అడుగు. నాతోనేనా? చెప్తా. ఏంది పుష్ప లాలిపాప తింటాడా? సప్పరించుకుంటూ మరీ తింటది. ఏంటి తింటదీనా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా పుష్పరాణి గురించి. అదే కదా, లేకుంటే మా పుష్ప లాలిపాప చీకడం ఏంటి? మీ పుష్పనా? ఎవరు మచ్చా? ఎవరూ లేరు. ఎల్లు, నీ లాలిపాప తీసుకుని ఎల్లు ఎల్లు. అంతేలే మచ్చా, మనం ఫ్రెండ్స్ అయిపోయినాం. అయినా కూడా నువ్వు నాతో చెప్తలేవు. ఏంది మచ్చా, ఫ్రెండ్ ఎప్పుడైనావు? లాలిపాప కొంటే ఫ్రెండ్ అవుతామా? నీ మొగ్గ తెలియకుండానే నీకు నా లపాకి గురించి, అది చీకే లాలీపాప్ గురించి చెప్పినా. కానీ నువ్వు పుష్ప గురించి చెప్పట్లేవు. ఇదేనా దోస్తానం అంటే? ఇట్లనే ఉంటుందా? అట్లా కాదు మచ్చా. సరే, మనం పక్కకు పోయి మాట్లాడదాంపా. ఇప్పుడు చెప్పు, నరికినావా? ఇప్పుడు పెట్టాలా ముద్దు? ఇంత కామమేంటే? అబ్బా, వచ్చావని నువ్వు ముద్దడిగినా. ముందు మిషన్ పెట్టుకో. ఎందుకు? మిషన్ గురించి ఊర్లో అందరికి తెలియాలా? అవును, అందరు చూడు, పెద్ద పెద్ద కళ్ళేసుకుని నిన్నే చూస్తున్నారు. ముఖం చూడు, ముఖం. ముందు మిషన్ పెట్టుకో. సరేనే. అవన్నీ వద్దు, ముందు పాయింట్కి రా. నరికినావా వాణ్ణి? నరికిన కొడుకుని. ఇప్పుడు మనం బయటికి వెళ్ళొద్దు, పోలీసులు ఎతుకుతూనే ఉంటారు. ఇప్పుడు బయటికి వెళ్తే మనం జైలుకే. ఎక్కడికి వెళ్ళేది లేదు, ఎవరికీ భయపడేది లేదు. మరి ఎలా? ఎప్పటి వరకు ఉండాలి అడవిలో? ఇన్ని రోజులని నేనేం అనుకోలేదు. నీకు సరదాగుంది. ఇదంతా ఎర్ర చెట్ల ఏరియా. పోలీసులు, స్మగ్లింగ్ చేసే వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. ఏం కాదులే, రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం ఫారెస్ట్ షూట్ కి ఇక్కడికే వస్తారేమో. అదేదో 5-6 సంవత్సరాలు పడుతుంది. అందులో ఏదో ఒక పని చేసుకుని కలిసిపోవచ్చు. అదే ఇక్కడ కాదు, ఆఫ్రికా అడవుల్లో. అయినా నేను ఈ అడవుల్లో ఉండలేను. ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టు, సరిపోతుంది. మరి రేపు? అలవాటైపోద్దిలే. చిట్టిబాబు, నా కోపం తెప్పియకు. సరే సరే, పక్కూర్లో పుష్ప అని ఒకడుంటాడు. అతనికి మన ప్రాబ్లం గురించి చెప్పి హెల్ప్ చేస్తాడేమో అడుగు. అతను ఊ అంటాడా ఊ అంటాడో కనుక్కొని రా. సరే. నాకు ఆకలిస్తుంది. జంతికలు ఏమన్నా తెచ్చావా తినడానికి? సిగ్గు లేకుంటే సరే, మనం ఏమన్నా హనీమూన్కి వచ్చామా? పడుకో. లేకుంటే వాణ్ణి చంపేసి ఊరికెళ్ళి ఊరేద్దాం అనుకున్నావా? పో చిట్టిబాబు, పడుకుంటున్నా. పడుకో, నా కడుపు మార్చి. అవును, ఎందుకు లొంగి ఇప్పుతున్నావు? రాత్రిపూట అసలే అడవి, నువ్వు నేను మాత్రమే ఉన్నా. లుంగి ఎందుకు ఇప్పుతున్నానో అర్థం అవ్వట్లేదా? వద్దు చిట్టిబాబు, అడవిలో అలా చేస్తే దయ్యం పిల్లలు కొడతారు. అందుకేనా నువ్వు ఇలా పుట్టావు? చిట్టిబాబు, నువ్వు అయిపోయావురా. పుష్ప గురించి చెప్పే ముందు పుష్ప అంటే ఏంటో చెప్పాలి. చెప్పు మచ్చా. అప్పట్లో పుష్ప ఒక పూల వ్యాపారం చేస్తుండేవాడు. ఏంటి, పూలమ్మేవాడా? అతని కోసం పోస్టర్లు, పట్టుకుంటే పైసలు. ఊకో మచ్చా. మచ్చా, నీకేమైనా షుగర్ ఉందా? అదేం లేదే, ఎందుకలా అడిగావు? ఆపుకోట్లేవుగా. చెప్పు. అలా 6 పువ్వులు 7 కాయల్లాగా హాయిగా సాగుతున్న అతని జీవితంలోకి ఒకరి ప్రవేశం వల్ల మొత్తం గుడిసిపోయింది. శ్రీవల్లి వల్లనా? ఏంది, నేను చెప్పిన్నా మచ్చా శ్రీవల్లి వల్ల అని. ఓకే, యూ కంటిన్యూ, ఐ షటప్. ఒకరోజు పుష్ప పూల తోట పైకి కొన్ని గ్యాంగ్లు వచ్చుండే. తోటంతా సర్వనాశనం అయిపోయింది. పుష్ప ఏం చెయ్యలేదా? అప్పుడు పుష్ప ఫ్లవర్ సెల్లర్ కదా, మెతక మనిషి, ఏం చేయకపోతుండే. అయ్యో. అప్పుడు పూలతో పాటు పుష్పలో ఉన్న మెతక మనిషి కూడా కాలిపోయాడు. సూర్యుడే భయపడి మబ్బుల సాటున దాక్కున్నాడు. దాక్కోవడానికి చోటు లేని మేఘాలు
ముఖం నల్లబెట్టుకొని అట్లా చూస్తున్నాయి. ఆ బలహీన క్షణంలో పుష్ప ఫ్లవర్ నుండి ఫైర్గా మారడం నేను చూశాను. అతని కాలు చప్పిడికి మంటలు భయపడి దారిని విడిచాయి. అలా మంటల మధ్య నుంచి నడుచుకుంటూ వస్తున్న పుష్ప తన చేతిని పైకెత్తి, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్, నీ అవ్వ తగ్గేదలా. ఏంది నేనేమైనా జోల పడతాడనా? ఎట్లా నిద్రపోతున్నాడు వీడు?